అంటే ఇప్పుడు మీ స్టాండ్ ఏంటంటే ఇది ఇప్పటిది కాదు, ఇప్పుడు మీ పార్టీ ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి ఈ అంశం అనేది ఇది. సో మరి ఇప్పుడు సడన్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎలా చూస్తారు? ఇది 1994 జూలై 7వ తారీఖు ఈదుమూడి అనే గ్రామంలో ప్రకాశం జిల్లాలో ఇది మొదలైంది. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మొదలైంది. సో అటు తర్వాత 97లో రామచంద్రరాజు కమిషన్ వేయడం జరిగింది. తర్వాత 98లో దానికి సంబంధించిన మరి వారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. 2001 నుండి 2004 వరకు 4 సంవత్సరాలు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి అమలుపరచడం కూడా జరిగింది. అయితే మాలా సోదరులు హైకోర్టుకు పోవడం, అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోవడం వల్ల ఈ అమలు ఆగిపోవడం జరిగింది. దాదాపు మళ్ళీ 2020లో ఒకసారి తీర్పు వచ్చింది. దాన్ని మళ్ళీ ఐదుగురు జడ్జెస్తో కాకుండా 7 జడ్జిలతో ఫుల్ బెంచ్ వేసేసి మొన్న మరి పూర్తిగా సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. 6:1. సో కాబట్టి అలా 6:1. సో 7 అనుకూలంగా, ఒకరు రామస్వామి దుబే అంటే ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఏదైనా కూడా సమాజంలో ఉన్న ఉపవర్గీకరణ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి రిజర్వేషన్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ ఎస్సీలకు 15% ఇచ్చినప్పటికీ సమన్యాయం జరగట్లేదు 59 కులాలకు. కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి అవుతున్నాయి. కొన్ని ఇప్పటివరకు రిజర్వేషన్ అంటే తెలియని ఉపకులాలు కూడా ఉన్నాయి. వాటి అన్నిటికీ మేలు జరగాలనేదే ఎంఆర్పిఎస్ లక్ష్యం. సో దాంట్లో భాగంగానే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చింది కాబట్టి మన తెలంగాణలో ప్రత్యేకంగా ఎన్ని ఎస్సీ ఉపకులాలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని సమగ్రంగా వారికి మేలు జరగాలి. కొంత మాలలు ఎక్కువ బాగుపడ్డరు, మాదిగలు కూడా బాగుపడ్డరు, ఉపకులాలకు మాత్రమే ఇంకా సరి అయిన న్యాయం జరగట్లేదు అనేదే ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. సో వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్, ప్రత్యేకంగా విద్య, ఉద్యోగ 2 అంశాలలో సంక్షేమ రంగంలో కూడా వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీలు నష్టపోయారంటున్నారు చాలామంది. చాలా సంఘాలు ముందుకొచ్చి ఆందోళన చేస్తున్నాయి. ఎస్సీలు కాదు, మాల వాళ్ళు అంటున్నారు. చాలా సంఘాలు ఎవరు అనట్లేదు. ఎందుకంటే సమాజం ఇప్పుడు మాదిగా ఎస్సీ సమాజంలో ముందు వరుసలో అభివృద్ధి అయిన వాళ్ళు మాలకు సంబంధించిన వాళ్ళు, 2వ వరుసలో ఉన్నవాళ్ళు మాదిగలు, 3వ వరుసలో ఉన్నవాళ్ళు ఉపకులాలు. ఇవి అనేక సందర్భాల్లో కమిషన్లు చెప్పినాయి. 1965 ఆ ప్రాంతంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్ల తర్వాత వారి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఎస్సీలు అని చూసినప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నదని చెప్పేసి లాకూర్ కమిషన్ ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు 96లో మనకు రామచంద్రరాజు కమిషన్ వేస్తే కూడా ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగట్లేదు, మాదిగలు ముందు వరుసలో ఉన్నారు, మాదిగలు కంటే మాలలు ముందు వరుసలో ఉన్నారు, ఉపకులాలకు అసలుకి అందట్లేదని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉషా మేరా కమిషను కాంగ్రెస్ హయాంలో 2004లో ఇస్తే 2008లో వారు రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా అసమానతలు ఉన్నాయి. మాలలు ఎక్కువగా బాగుపడ్డారు, మాదిగలు వెనుకంజలో ఉన్నారు, ఉపకులాలు ఇంకా వెనుకంజలో ఉన్నారని వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ చేసినదైతే ఎస్సీలలో సమన్యాయం జరగట్లేదు అన్ని ఒప్పుకున్నాయి. ఒక మాయావతి, పాశ్వాన్కి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎప్పుడు కూడా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి లేదా సమన్యాయం జరగట్లేదు అని చెప్పేసి అందరూ కూడా బలపరచడం జరిగింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించి అమలుపరచడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తరఫున నేను స్వయంగా బీయింగే తాటికొండ రాజయ్య మాదిగగా నేను తీర్మానం చేసే అవకాశం నాకు దొరికింది. అది నా పూర్వజన్మ సుకృతం. కేసీఆర్ గారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ నుండి మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వచ్చిందంటారు? సో క్రెడిట్ ఇది ఎవరి ఖాతాలో కాదు, మాదిగలందరూ కలిసి సాధించిన ఘన విజయం. దానికి కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ స్థాపించడం, ప్రతి ఒక్కరు నేను మాదిగానే చెప్పుకునే స్థాయికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, 10ల సంఖ్యలో మరి మాదిగ ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడిలో కొందరు చనిపోయారు. తర్వాత
ప్రయాణం అంటే మామూలుగా పాదయాత్రలు చేస్తున్నప్పుడు కావచ్చు, బస్సు యాత్రలు చేస్తున్నప్పుడు కావచ్చు, నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు అట్లా కొందరు చనిపోయారు. అందుకనే ఈ విజయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విజయం ఎవరిదంటే అమరవీరులది, మాదిగా అమరవీరులది. అదేవిధంగా ఉద్యమకారులు 30 సంవత్సరాలు ఏకధాటిగా ఉద్యమంలో పాల్గొన్న మాదిగ సోదరులు, దీనికి నాయకత్వం వహించిన కృష్ణ మాదిగకు ఈ పూర్తి ఏమంటారు దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తం కూడా కృష్ణ మాదిగ అతని ద్వారానే ఈరోజు నేను ఒక పిల్లల డాక్టర్గా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా అని చెప్పుకునే స్థాయికి రావడానికి కారణం కృష్ణ మాదిగ మొదలు పెట్టడం వల్లనే అది జరిగింది. అయితే మరి మీరు అప్పుడు చూసారు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మోడీ వచ్చారు, ఆ టైంలో మందకృష్ణ మాదిగ ఒక సభను ఏర్పాటు చేశారు పెరేడ్ గ్రౌండ్స్లో. మరి ఆ టైంలో మోడీ సపోర్ట్ వచ్చింది, దానివల్లే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చింది, ఇలాంటి భావాలన్నీ కూడా పబ్లిక్లో వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైనా కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి లేదా కృష్ణ మాదిగకు చేసినట్లు అన్ని రాజకీయ పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడూ చట్టసభలలో అన్నీ కూడా మద్దతు తెలియజేసినాయి. అందుకని ఏకగ్రీవ తీర్మానం వచ్చింది. 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నప్పుడు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో తీర్మానం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మరి ఇది స్వయంగా నేనే ముఖ్యమంత్రి పక్షాన నేను తీర్మానం చేయడం. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచినాయి. ఓన్లీ ఎవరు వ్యతిరేకించాలంటే ఎస్సీ సమాజంలో మాల కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన కాబట్టి మాది పోతుంది అనే ఒక అభద్రతాభావంతో మాత్రమే వారు అడ్డుపడుతూ ఉన్నారు. చెన్నై లాంటి వారు, మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు, ఇంకా హర్ష కుమార్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా. సో మనం ఏమంటున్నామంటే ఇందులో ఎవరికి నష్టం లేదు, ఎవరి జనాభా లెక్క ప్రకారం వారికి వచ్చే వాటా వాళ్ళకు వస్తుంది. దయచేసి సహకరించడానికి కూడా మాల సోదరుని కోరడం జరుగుతుంది. అంటే ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలోనైనా రాజకీయ పదవుల్లో కాదంటారా? ఇది ఉద్యోగ ఉపాధి అంటే విద్య విషయంలో కూడా. ఇప్పుడు విద్యలో 2000 నుండి 2004 వరకు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించినప్పుడు దాదాపు ప్రొఫెషనల్ కోర్సులో చాలామంది, ఎస్పెషల్లీ మాదిగ వాళ్ళకి చాలామందికి అవకాశం ఉంది. 22,000 మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఎవరి వాటా వాళ్ళకు వచ్చింది. మాదిగలకు వచ్చుడు కాదు, వారి జనాభా నిష్పత్తిలో వాళ్ళకి 6%, వీరి జనాభా మాదిగల రిజర్వేషన్ ప్రకారం జనాభా ప్రకారం వీళ్ళకి 7% ఆ రోజు అమలుపరచడం జరిగింది. మా 7%లోనే మాకు కాంపిటీషన్, మాలలకు 6%లోనే కాంపిటీషన్. ఉమ్మడి రిజర్వేషన్లో 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంటే అందరం కలిసి పరీక్షలు రాస్తే ఎక్కువ 80% మాలలకే పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే ఏబీసీలు అయిన తర్వాత మాదిగలకు మేలు జరిగింది.